ఫ్రెండ్స్, నేను మీ ఆటో రవి. ఫ్రెండ్స్, ఈ రోజైతే నేను మా ఆటోల గురించి ఒక విషయం అయితే చెప్పబోతున్నాను. ఎవరేమనుకున్నా ఐ డోంట్ కేర్, నేను చెప్పాలనుకున్నది అయితే చెప్తాను. ఏంటంటే చాలా మంది యూనియన్ అని చెప్పేసి ఇంకో ఊర్లో యూనియన్లోకి వెళ్ళి అక్కడ టికెట్ల కోసం ఇంకేదో విషయం కోసమో గొడవ పెట్టుకుని గొడవని అక్కడితో సద్మనించుకోకుండా నువ్వు మా ఏరియాకి వస్తే టికెట్లు వాళ్ళకి ఎక్కించుకెళ్తావు నేను చూస్తానని, నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళగలుగుతావు నేను చూస్తానని వీళ్ళకెళ్ళి ఈగోలకి వెళ్తే గొడవలు పెట్టుకుని సాధారణ ఆటో డ్రైవర్లు పొట్టయితే కొట్టేస్తున్నారు. వీళ్ళు ఏంటంటే వారం రోజులు 4 రోజులు ఆటోకి వెళ్ళిపోయిన ఇలా గడిచిపోద్ది. కానీ సాధారణ ఆటో డ్రైవర్లు కలగదు. ఇంట్లో ఎన్నో ఒత్తులు ఎన్నో భారాలు అన్ని ఆటో మీద నడుపుకుంటున్నారు. కానీ అలాంటి ఆటో డ్రైవర్లు వీళ్ళైతే దారిలో కాసేసి జనాలు ఆపేస్తామని చెప్పేసి ఆపేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. అసలు ఒక ఏరియా నుంచి ఒక ఏరియాకి జనాలు ఆపేయడానికి మేమెవరని చెప్పండి. నేను సాధారణ ఆటో డ్రైవర్లు ఏరియాలు పనిచేసుకుని జనాలు ఆపేయమని మిగతా ఆటో డ్రైవర్లు చెప్పి ఆపుతున్నారు. ఏంటంటే యూనియన్ అంటున్నారు. అలాంటి గొడవకి నన్ను రమ్మన్నారు, రాకపోతే ఫైన్ వేస్తానన్నారు. నేనైతే వెళ్ళనన్నాను. ఎందుకంటే నా మనిషి చెప్పుకోలే. మనం ఎవరండి ఆల్కాలకి యుగోలోకి వెళ్ళి గొడవలకి వెళ్ళి టికెట్లు ఆపేయడానికి? ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి, ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు, సొంతం కాదు. అది తెలుసుకుని అందరూ అన్నదమ్ముల్లో నడుచుకోవాలి. కానీ ఏదైనా గొడవ వస్తే పెద్దల్లో కూర్చుని సర్ది మణిగించుకోవాలి. కానీ గొడవ పెంచుకుని దారిలో జనాలు ఆపేయడం ఏంటంటే నాకు అర్థం కాదు. నేను సాధారణ ఆటో డ్రైవర్ అని చెప్తున్నాను. ఏది మన సొంతం చెప్పండి? మనం ఏదో యూనియన్ చెప్పేసి ఒక కట్టడికుండా దేనికోసం అక్కడ టికెట్లు ఎక్కించుకెళ్ళడం కోసం, మనం బతకడం కోసం. అంతేగాని వేరే వాళ్ళతో గొడవలు పెట్టుకుని అక్కడ ఆళ్ళకి పోకూడదు, అక్కడ ఆళ్ళు పట్టుకొట్టి ఇక్కడ మనం పట్టుకొట్టుకోవడం కోసం అంటే నాకు అర్థం కాదు. దయచేసి అర్థం చేసుకుని అందరూ అన్నదమ్ముల్లా కలిసి ఉండాలి. ఏది ఎవరికి సొంతం కాదు, శాశ్వతం కాదు. దయచేసి అర్థం చేసుకోండి. నన్ను ఎన్ని తిట్టుకున్నా ఐ డోంట్ కేర్. నేను చెప్పాలనుకున్న చెప్పిన తర్వాత మీరు ఆలోచించుకోండి. ఇంకా